కాలర్ రెడీగా ఉన్నారు. హలో అశోక్ గారు. హలో అశోక్ గారు, నందమూరి గారు మన తారకృష్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ తారక్ గారు. అశోక్ గారు నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాండి అండి సార్. మీ సినిమాలు చూస్తుంటాము, మీరు అన్ని డిఫరెంట్, అంటే మీరు మీకున్నటువంటి మాస్ ఇమేజ్ తో పాటు డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తుంటారు. అది మీ క్యారెక్టర్ అన్ని సినిమాల్లో కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అవునండి, చాలా హ్యాపీగా ఉందండి ఇది మీకు. కానీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు సార్. చెప్పండి అశోక్ గారు. అది మీరు ఇబ్బంది పడినంటే అడుగుతారు. పర్వాలేదండి, అడగండి. సార్, పొద్దున్న తిరుపతిలో ఇలా ఫ్యాన్స్ కొట్టుకొని ఒక హత్య చేయబడ్డారు. అది కూడా మన నందమూరి ఫ్యాన్స్ సంబంధించిన టీవీలో వస్తా ఉన్నాయి. నాకు చాలా ఫీల్ అవుతున్నానండి. అంటే దీనిపై మీ స్పందన ఎలా ఉంటుంది? మీరు ఒక హీరోగా, ఒక బిగ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరోగా మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు దాకా తెలియదు కదండి. నేను ప్రమోషన్స్ లో ఉన్నా, సో డెఫినెట్ గా సీ త్రూ ఇట్ అండి. ఒకసారి నేను ఏం జరిగిందో కనుక్కుంటానండి. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. నాకు ఒక రకంగా అంటే మీరు ఒక హీరోగా ఇటువంటి వాటికి, మీరు ఇట్లాంటి చేసే వారికి ఎటువంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? అంటే అక్కడ ఏం జరిగిందో నాకు క్లారిటీ లేదు కాబట్టి నేను ఇప్పుడే ఏం చెప్పలేను అశోక్ గారు. నేను తెలుసుకుంటాను అసలు ఏం జరిగిందనేది తెలుసుకుని దాని తర్వాత నేను స్పందన చేయగలుగుతా కదండి. అశోక్ గారు, మూవీ థ్యాంక్ యూ గురించి సార్. మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి.